నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయ పార్టీల నాయకులు ఇటీవల కాలంలో తమ ఇష్టానుసారంగా హద్దు అయిపు లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకే ఘాటిన విమర్శలు చేయడంలో రాజకీయంగా కొన్ని హద్దులు ఉంటాయి. హద్దుల్ని చెరిపేశారు ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు. నరికేస్తా, కాళ్ళు చేతులు తీసేస్తా, పాతరేస్తాం, జైలుకి పంపిస్తాం, ఇలా రకరకాల వ్యాఖ్యలు సంచలనానికి వేదికగా మారాలనుకుంటున్నారా ఈ నాయకులు? లేదంటే మీడియాలో ఎప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఉండాలంటే ఏదో ఒక విధమైన లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ మాట్లాడితే ఖచ్చితంగా మీడియాలో హల్చల్ అవుతుంది, ఒక నాయకుడిగా గుర్తింపు అవుతుంది అనుకుంటారేం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నాయకుడు కొన్ని పద్ధతులు పెట్టుకుని రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగ పదవులున్న వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడితే సమాజంలో ఉన్న ప్రజానికం చూస్తూ ఊరుకోరు. మరి సాక్షాత్తు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు వర్మ గారు. మరి ఆయన చాలా సౌమ్యుడు, సహజంగానే సౌమ్యంగా ఉంటారు, చాలా నెమ్మదస్తుడు, మంచి వ్యక్తి, ఎవరిని పరుష పదాలతో మాట్లాడరు. ఇప్పుడు కూడా బీజేపీలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకుడు నరసాపురం ఎంపీ వర్మ గారు కేంద్ర మంత్రి అయ్యారు అదృష్టం కొద్దీ. మరి చక్కగా పక్క పార్టీలో లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తారు. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అధికార పార్టీలపైన, అధికార పార్టీ నాయకులపైన కొంత నోటు దురుస్థానంతో మాట్లాడే అవకాశం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అది ఏ పార్టీలో ఉన్నా, అది వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, బీజేపీలో ఉన్నా కూడా ఎవరైనా ప్రతిపక్షం అనగానే కాస్త ఒక అడుగు ముందుకేసి అధికార పార్టీ పైన సింధులు దొక్కడం, మాటలు జారటం, ఇవన్నీ జరుగుతుంటాయి. నరసాపురం పార్లమెంట్లో జరిగిన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి వర్మ గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి చాలా అసభ్యంగా, సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇవాళ చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు నిన్న కాకమున్నా. ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు అవతల ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే, మనల్ని రెచ్చగొడితే ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి వేళ ఎర్రిపప్పకి చెప్తున్నారు. మనకి కలుపుకోల్పోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ, ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడవిడ పేరు నానికి కానీ, ఆడవిడ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు, సేమ్ బోతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేశారు అనిపిస్తుంది ఏమో చూస్తే. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పటిరాజు, ఆడంతే, ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందని అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ మళ్ళీ వచ్చి
నరికేస్తాం చంపేస్తాం అంటున్నాడు పిచ్చనా కొడుకు. ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి పరిధి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నేష్టం అంటే మాట్లాడితే ప్రజా జీవితంలో చెల్లదు. కాబట్టి వేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. నేను కూడా మాట్లాడుతున్నా, ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేక, నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు. కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకోండి దయచేసి. చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు, భరించండి, బలాయించండి. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి. మరి ఇది కరెక్టా? ఒకవేళ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారిని విమర్శించాలి అంటే తప్పే ఉంది. ఎలా విమర్శించాలి? రాజకీయ పదమైన రాజకీయ వ్యవహారంతో కూడిన మాటలేం మాట్లాడాలి, లేదా అతను చేసిన అవినీతితో లేదా వాళ్ళ పార్టీ చేసిన అవినీతి గురించి మాట్లాడటం తప్పు కాదు. అది వాళ్ళు మాట్లాడతారు, టీడీపీ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది, వైసీపీ మాట్లాడుతుంది, జనసేన మాట్లాడుతుంది. మరి కాళ్ళు చేతులు తీసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, ఎర్రిపప్ప కారుమూరి నాగేశ్వరరావు జైలుకి వెళ్తారు. ఈ పదాలు ఒక రాజ్యాంగపరమైన మరి ఇలాంటి స్ఫూర్తిని తీసుకుని రాజకీయ నాయకులు తమ నోరును అదుపులో పెట్టుకోవడం మానేసి ఇష్టం వచ్చినట్టు మీడియాలో ఒక హైప్ రావడానికి, మీడియాలో ఒక సంచలనంగా మారడానికి, మీడియాలో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే మీడియా ఉన్నంతసేపు ఖచ్చితంగా నాయకుడికి రాష్ట్రంలో ఒక మంచి క్రెడిబిలిటీ గుర్తింపు వస్తుందని భావించే ఆలోచన ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆ కోణంలోనే చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదనేది సభ్య సమాజం ప్రశ్నిస్తుంది, హెచ్చరిస్తుంది కూడా. కారుమూరి నాగేశ్వరరావు గారు ఇటీవల ఏలూరులో జరిగిన సమావేశంలో మరి ఆయన పొరపాటున అన్నారా, లేకపోతే గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన వ్యవహారాలని వక్రీకరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడారనేది మరి రకరకాలుగా అర్థాలు వస్తున్న క్రమంలో గుంటూరు అవతల నరికేస్తాం, గుంటూరు యువతల ఇళ్లలోంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తన్నేస్తాం, ఈ వ్యాఖ్యలు కారుమూరి గారు చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని సవరించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ కూడా మరి రాయలసీమ భాషలో లేదంటే రాయలసీమ ప్రాంతంలో ఎలా జరుగుతుంది, టీడీపీ పాలనలో ఎలా జరిగింది కాబట్టి దాన్ని వక్రీకరించారు మిగిలిన వాళ్ళని చెప్పి మరి వైసీపీ ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ దాన్ని సమర్థించారు కారుమూరి వ్యాఖ్యల్ని. మరి వాళ్ళకి సాక్షాత్తు కేంద్ర బీజేపీ మంత్రి నరసాపురం పార్లమెంట్ సభ్యులు వర్మ గారు కూడా మరి ఆయన స్థాయికి మరి ఆయన ఎక్కువ ఎప్పుడు సహజంగా ఆయన రాజకీయంగా కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. మరి బీజేపీలో చాలా డిసిప్లిన్గా వివాదాలకు అతీతంగా ఉండే వర్మ గారు ఒక్కసారి మరి ఎందుకు ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా వ్యవహరించారు, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని కూడా మరి సమాజంలో మేధావర్గం ప్రశ్నిస్తుంది. మరి కేంద్ర మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అంటే రాజకీయ పరంగా ఏ పార్టీనైనా తిట్టుకోవచ్చు, అనుకోవచ్చు, అది సాహిత్యంగా రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవడం అది అన్ని పార్టీలు చేసే ప్రక్రియ. అది కాకపోతే ఇటీవల కాలంలో నోరు దురుస్తానం ఎక్కువైపోయింది రాజకీయ నాయకులకి. ఎవరో సామాన్యుడు కూడా మాట్లాడడం, ఒక్కోసారి సామాన్యుడు కూడా ఈవేళ సమాజానికి భయపడి కాస్త చదువుకుని విజ్ఞతతో సమాజంలో ఏ మేరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి ఉండే పరిస్థితి నేటి సమాజంలో ఉంటే బాధ్యత కలిగిన
రాజ్యాంగ పరమైన బాధ్యతల్లో ఉన్న మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇలా బరి తెగించి మాట్లాడటం కరెక్టా? కాబట్టి కేంద్ర మంత్రి గారు, బీజేపీ మంత్రి వరం గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదనేది మేధావర్గం హెచ్చరిక జారీ చేస్తుంది. కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా మరి ఈ విధమైన భాష, నరికేస్తారు, ఇళ్లలోంచి తీసుకొచ్చి తాట తీస్తారు, ఈ పదాలు కూడా మరి ఆయన సీనియర్గా ఉన్నాడు కాబట్టి ఆయనకి తగదది. మరి కారుమూరే కాదు, బీజేపీ మంత్రి వర్మగారే కాదు, ఇంకా చాలామంది ఇటీవల కొంత రెచ్చిపోయే వ్యవహారం చేస్తుంది. దానివల్ల ఆ పార్టీ అధినేతలు ఏమన్నా పూలదండలు వేస్తారా, మెడల్ చేస్తారా అని పార్టీ అధినేతల కళ్ళలో పడటానికి, వాళ్ళ దృష్టిలో పడటానికి ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయా? ఇది కరెక్ట్ కాదు. అధినేతల దృష్టిలో పడాలంటే వేరే విధంగా చేయొచ్చు. డెవలప్మెంట్ విషయంలోనో, పార్టీ కార్యకర్తలతోనో, లేకపోతే పార్టీని స్ట్రెంథన్ చేసే విషయంలో ఆ పార్టీ అధినేతల దృష్టిలో పట్టడం తప్పు కాదు. కానీ ఈ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేసి సమాజాన్ని అంటే సమాజం సిగ్గుపడేలా, ఒక బాధ్యత గల మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు ఈ విధమైన పదాలు మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళి ఏమి మాట్లాడతారు, ప్రజలు ఏం గౌరవిస్తారు, సామాన్య ప్రజానికం మరి ఏ విధంగా దీన్ని చూస్తారని కూడా రాజకీయ నాయకులు, అది కూడా రాజ్యాంగబద్ధమైన, రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉన్నవాడు మరీ నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా జాగ్రత్తగా మాట్లాడితే సమాజంలో ఇంకా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నరికేస్తాం, కాళ్ళు చేతులు తీసేస్తాం, పాత్ర వేస్తాం అని చెప్పి అదే కారుమూరి నాగేశ్వరరావు గారితో పాటు అంబటి రాంబాబు గారి మీద, పేరు నాని గారి మీద, కొడాలి నాని మీద, సిదిరి అప్పలరాజు మీద కూడా కేంద్ర బీజేపీ మంత్రి నరసాపురం ఎంపీ వర్మ గారు కూడా వాళ్ళని కూడా సంబోధిస్తూ, వాళ్ళని కూడా కోట్ చేస్తూ వారు విమర్శలు చేశారు. మరి ఆయన స్థాయికి అది కరెక్ట్ కాదు. అంటే మంత్రిగా, కేంద్ర మంత్రి కంటే దేశానికి సంబంధించిన మంత్రి అయినా బాధ్యతగా మాట్లాడాలి, ప్రతి మాట చాలా వాల్యుబుల్గా ఉండాలా. ఎవరో తెలియక మాట్లాడే పదాలు బాధ్యత కలిగిన వ్యక్తులు మాట్లాడితే రాజకీయాల్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఇది కరెక్టా అని కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, అన్ని పార్టీలు కూడా నోరు అదుపులో పెట్టుకుని సమాజానికి గౌరవం తెచ్చేలా, సమాజంలో ఉన్న ప్రజలకు అభిప్రాయాలకు అనుగుణంగా విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, నోరు పరేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా భాషకి అంతు లేకుండా, అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యవహారం కరెక్ట్ కాదనేది ఈ సమాజం, ఈ రాజకీయ పార్టీల నాయకుల్ని హెచ్చరిస్తుంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.